తనని విమర్శిస్తూ పోస్టులు పెట్టడమే కాకుండా జనసేన సిద్ధాంతాలపై కూడా వ్యాఖ్యలు చేస్తున్న కాపు నేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఎప్పుడూ లేని విధంగా సుదీర్ఘ పత్రికా ప్రకటన విడుదల చేశారు. కాపులను అన్ని రంగాల్లో నిర్లక్ష్యం చేసిన జగన్ ను ప్రశ్నించకుండా తనపై విమర్శలు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులు జనసేనతోనే ఉన్నారని, మిగతా వర్గాలు కూడా జనసేనతోనే కలిసి నడుస్తున్నాయని పవన్ స్పష్టం చేశారు. తొలిసారిగా తనను విమర్శిస్తున్న కాపు నేతలకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన కౌంటర్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. తనపై వస్తున్న విమర్శలకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా బదిలిచ్చారు. కాపు కులం నుంచే కొంతమందిని ఎంపిక చేసి తనను అభిమానించిన వాళ్లే తనపై విమర్శలు చేయటం పట్ల ఆయన ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ఓటమి కళ్లెదుట కనిపిస్తోందని, అందుకే తనను లక్ష్యంగా చేసుకుని కాపు పెద్దలను రెచ్చగొట్టి తనను తిట్టిస్తున్నారని పవన్ చెప్పారు. నేను గౌరవించే కాపు పెద్దలు నన్ను దూషించినా దీవెనలుగానే స్వీకరిస్తానని, నన్నెంత దూషించినా వారికి జనసేన వాకిలి తెరిచే ఉంటుందని స్పష్టం చేశారు. కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పి కాపులనే పావులుగా వాడుకునే వ్యక్తిని ముందుగా ప్రశ్నించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. కుట్రలు కుయుక్తలతో అల్లిన వైసీపీ వలలో చిక్కుకోవద్దని కాపు పెద్దలకు తన విన్నపంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానికం తాము వైసీపీని సాగనంపుతున్నామని సర్వేల ద్వారా వెల్లడిస్తూనే ఉన్నారని, అవినీతి, అస్తవ్యస్త, హింసాత్మక విధానాలతో సాగుతున్న వైసీపీ పాలనను జనసేన చాలా బలంగా ఎదుర్కొంటోందని గుర్తు చేశారు. ఎమర్జెన్సీ సమయంలో అప్పటి పాలక పక్షాన్ని నిలువరించి దేశ ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయని, ఇప్పుడు అదే రీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదని తాను చేపట్టిన కార్యాచరణతో వైసీపీలో వణుకు ప్రారంభమైందన్నారు. జనసేనకు శాసన వ్యవస్థలో స్థానం లేకపోయినా ప్రజా జీవనంలో బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా నిలిచినందుకే వైసీపీ నేతలు ఎన్నో దాడులు, దిగజారిన విమర్శలు చేస్తోందన్నారు. అసభ్యకర దూషణలకి దిగి వ్యక్తిత్వ హసనానికి పాల్పడ్డా తట్టుకుని నిలబడుతూనే ఉన్నామని, అన్ని సామాజిక వర్గాల్లోనూ నిర్దిష్టమైన శాతం, కాపు సామాజిక వర్గంలో బలమైన శాతం జనసేనకు అండగా ఉండటం వైసీపీకి జీర్ణం కావటం లేదన్నారు. ఈ క్రమంలోనే కులపరమైన అస్త్రాన్ని వైసీపీ ప్రయోగిస్తోందని, అందులో భాగంగానే కాపు పెద్దలను రెచ్చగొట్టి తనను తిట్టిస్తున్నట్లు పవన్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే అభివృద్ధిలో కాపులు ఖచ్చితంగా పెద్దన్న పాత్ర పోషించాలని తాను బలంగా విశ్వసిస్తున్నారని, రాష్ట్రంలో పట్టాలు తప్పిన పాలనను సరిదిద్దే క్రమంలో కాపు సామాజిక వర్గం ఒక గురుతర బాధ్యత వహించాలని కోరారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పొత్తుకి ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులు ఉన్నాయని, ఆ ఆశీస్సులతోనే రాష్ట్ర అభివృద్ధి కోసం ఇరుపక్షాలు ఒక విశ్వసనీయ పొత్తుతో అడుగులు వేస్తున్నట్టు తేల్చి చెప్పారు. జగన్ కాపులను అన్ని విధాలా మోసం చేశారని, రిజర్వేషన్ సాధ్యం కాదని చెప్పినా, నిధులు ఇవ్వకపోయినా, కార్పొరేషన్ పేరుతో నాటకాలు ఆడినా ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదని, కాపులకు బలమైన జిల్లా అని అందరూ భావించే తూర్పు గోదావరి వెళ్లి జగ్గంపేటలో కరాఖండిగా ప్రకటించినా జగన్ కు ఎలా మద్దతు ఇస్తున్నారని నిలదీశారు. కాపులను కాపు నాయకులతో తిట్టిస్తూ తూలనాడిస్తున్న వ్యక్తిని కాకుండా తనను దూషించడం వల్ల ఎవరికి ప్రయోజనమో గ్రహించాలని, కుట్రలు కుతంత్రాలతో అల్లిన వైసీపీ వలలో చిక్కుకోవద్దని కాపు పెద్దలకు పవన్ విజ్ఞప్తి చేశారు.